కూకట్పల్లి బాలాజీ నగర్లో వైఎస్ఆర్సీపీ 15వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఐస్ క్రీం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి, శ్యామల పాల్గొన్నారు. మొదటగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి తాము జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నామని, వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి సింగిల్ గానే పోటీ చేసిందని తెలిపారు. అమలు కాని హామీలను జగన్మోహన్ రెడ్డి ఇవ్వకూడదని నమ్మే వ్యక్తి అని, చేతగాని హామీలు ఇచ్చిన ప్రజలను మోసం చేయలేమని చెప్పి నాయకుడు అని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, 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 వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, 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 వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, 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 వర్ధిల్లాలి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఇక్కడ ఈరోజు ఏదైతే కుకట్పల్లిలో బాలాజీ నగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించారు. వెంకటరెడ్డి గారు కావచ్చు, రోసిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఐటీ వింగ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులంతా ఈరోజు మనకి ముఖ్య అతిథిగా ఎవరైతే శ్యామల గారు ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మీ అందరికీ తెలుసు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్రంలో ఏర్పడింది అనే దాంట్లో మనం ఫస్ట్ మూలాల్లోకి వెళ్తే, ఈ భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీని వ్యతిరేకించి అక్కడ ఉన్నటువంటి అధికార పక్షం ప్రతిపక్షం ఏకమైన అతను జైలుకు పంపుతారని తెలిసినా, ఆర్థిక మూలాలు దెబ్బకొడతారని తెలిసినా, వేధిస్తారని తెలిసినా ఇచ్చిన మాట కోసం, అంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చనిపోయినటువంటి నల్లకాలువ సాక్షిగా ఇచ్చిన మాట కోసం ఏదైతే ఓదార్పు యాత్ర అనేటటువంటిది చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే దాన్ని అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ఏదైతే పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. 39 సంవత్సరాల వయసులో 39 సంవత్సరాల వయసులో 120 సంవత్సరాల పైగా కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి పార్టీ పెట్టి ఇప్పటికీ 14 సంవత్సరాలు పూర్తయి 15వ సంవత్సరంలోకి వచ్చాం. నార్మల్గా ఎవరన్నా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు జనరల్గా ప్రజలకు సంబంధించినటువంటి ప్రోగ్రాంలు ఏం పెట్టరు, వాళ్ళ పార్టీకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా ఇట్లా చేసుకుంటారు. కానీ ఈరోజు కూడా ప్రజల పక్షాన యువత పోరు, అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని 9 నెలలుగా ఈ ప్రభుత్వం, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవ్వకపోగా ఇంకా వాళ్ళు యువతను మభ్యపెట్టేటటువంటి అనేక హామీలను ఎన్నికల్లో ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇప్పటికి 9 నెలలు అయింది.
నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఏదైతే కూటమి సర్కారు వాగ్దానం చేసింది. అంటే 9 నెలలు ఇంటూ 3,000 రూపాయలు అంటే ఒక్కొక్క నిరుద్యోగికి 27,000 రూపాయలు ఈ పాటికి ఇవ్వాలి కూటమి ప్రభుత్వం. కానీ 27,000 రూపాయలు కాదు కదా, కనీసం 2 రూపాయలు కూడా ఎక్కడ ఇచ్చినటువంటి పాపాను పోలా. సో వీటన్నిటికీ సంబంధించి విద్యా దీవెన, వసతి దీవెనకి సంబంధించినటువంటి బకాయిలు, ఏదైతే వీళ్ళు నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి నిరుద్యోగ వృత్తి, ఉద్యోగాలు, వీటన్నిటికీ సంబంధించి ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల పక్షాన, ఏదైతే విద్యార్థుల పక్షాన నిలబడి ఈరోజు పోరాడుతుంది. అంటే ఫార్మేషన్ డే రోజు కూడా ఎక్కడా కూడా అంటే వేరే కార్యక్రమాలు కూడా చూసుకున్న ప్రజల కోసమే వెళ్తూ ఉంది. అంటే మీరు ఒకసారి గమనించాలి, ఒక పార్టీ ప్రజల పక్షాన సింగిల్గా అధికారంలోకి వచ్చి, ఎందుకంటే 151 సీట్లతో ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో రాలేదు, సింగిల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వాళ్ళందరూ కలిసి వచ్చి అనేక రకాల కుట్రలు పంతారని తెలుసు, కానీ ఎక్కడ మేము తప్పుడు వాగ్దానాలు ఇవ్వాల. మేము చేయగలిగిందే చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంటే అనేటువంటి ట్యాగ్ లైన్తో ఉన్నాం. మాకు గెలుపు ముఖ్యం కాదు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండటం ముఖ్యం. ఓటమి గెలుపు రాజకీయాల్లో సహజం. ఒకసారి మేము ఓడిపోయాం 2014లో, మళ్ళీ 19లో గెలిచాం, 2024లో మళ్ళీ ఓడిపోయాం, 29లో గెలుస్తాం. ఆ గెలుపు గురించి ఏ రోజు అడ్డదారులు దొక్కలా, ఏ రోజు వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలా. ఈ రాష్ట్రంలో ప్రజెంట్ ఉన్నటువంటి 2 రాజకీయ పార్టీలు మీరు గమనిస్తే 45 సంవత్సరాల చరిత్రను చెప్పుకునేటటువంటి రాజకీయ పార్టీ సింగిల్గా ఇప్పటికి అధికారంలోకి వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి, సింగిల్గా ఎప్పుడు కాడు, ఎవరో ఒకరు ఉంటేనే అవుతారు. ఇంకో రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ ఉంది, 10 జెండాలు మార్చారు. ఇప్పటికి ఏది ఎమ్మెల్యే అవడం కోసం 10 జెండాలు మోసారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు రాజకీయాల్లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్ 2008లో రాజకీయాల్లో వచ్చి 16 సంవత్సరాలు పట్టింది ఆయన మొహానికి ఎమ్మెల్యే అవ్వటం కోసం. అది కూడా 3 పార్టీలు కలిసి వెళ్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి ఢిల్లీ తెలుగోడి పౌరుషాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే. మీరు ఎన్ని రకాల కుట్రలు అన్నీ, ఎన్ని రకాల కుయుక్తులు అనినా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు. అది జమిలీ వచ్చినా 2029 వచ్చినా మీరు మళ్ళీ కలిసారండి, మాకు అభ్యంతరం ఏం లేదు. మళ్ళీ మేము సింగిల్గానే వస్తాం. అందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న, అలాగే ఇతర దేశ విదేశాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి, జగనన్నని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా పేరున పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు కుక్కట్పల్లిలోని బాలాజీ నగర్లో రోసిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, అలాగే ఐటీ వింగ్ శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాము. నేను ఈ సందర్భంగా 2 మాటలు చెప్పాలనుకున్నాను. ఆనాడు తండ్రి మాటని గౌరవించి అడవికి వెళ్ళిన శ్రీరాముడు ఎంత గొప్పవాడో, ఈనాడు తండ్రి ఆశయాల కోసం, తండ్రి ఆశయాల్ని పేద ప్రజల కోసం నిలబడాలి అన్న ఆ తండ్రి ఉద్దేశాన్ని ఆచరణలో చేసి చూపిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే గొప్పవారని నా అభిప్రాయము. అలాగే ఒక సీఎం పదవిలో ఉండి ఇప్పటి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత వివక్ష చూపిస్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. పలానా పార్టీ వాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మీరు ఎలాంటి పనులు చేయొద్దు అని ఒక తండ్రి స్థానంలో నించిన వ్యక్తి చెప్పడం కరెక్టా, అది భావ్యమా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే పార్టీలు ఆపోజిషన్స్ ఉంటాయి, అధికారంలో ఉంటాయి, అదంతా కామనే రాజకీయాల్లో. కాకపోతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే నువ్వు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తండ్రి లాంటి స్థానంలో ఉన్నారు మీరు. ఆ స్థానంలో ఉన్నప్పుడు బిడ్డలందరినీ సమానంగా చూడాలి. అలాంటి మీరు పలానా పార్టీ వాళ్ళకి పనిచేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పనిచేస్తే ఒప్పుకోను అని ఎంత బాహర్ఘటంగా చెప్పారంటే, అది మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉండి అలా మాట్లాడడం భావ్యమా అని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. మీరు అలా అన్న మాత్రాన మేమేమీ భయపడము, మా కార్యకర్తలు ఏమీ తగ్గరు. మీరు పనులు చేసినా చేయకపోయినా అది మీ ఇష్టం, మీ గుణం ఎలాంటిది అనేది బయటపడుతుంది మీరు చేసిన వ్యాఖ్యల వల్ల తప్ప. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాగే అడుగు వేసుకుంటూ, కార్యకర్తల్ని పెంచుకుంటూ, కార్యకర్తల కోసం నిలబడుతూ, ప్రతి క్షణం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల గొంతుకై ముందుకు సాగుతుందని తెలియజేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని బాలదినాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్యామలా గారు అధికార ప్రతినిధి, మరొక అధికార ప్రతినిధి వెంకటరెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి గారు ఇచ్చేశారు. వాళ్ళ అమూల్య సందేహాన్ని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట ఇస్తాడో ఆ మాట కట్టుబడి భగవద్గీత, ఖురాన్, బైబిల్ మీద ప్రమాణం చేసి ఏదైతే చెప్పిండో అది నెరవేర్చాడు 5 సంవత్సరాలు. కానీ ప్రజలు ఇచ్చారా, లేకపోతే ఏ విధంగా తీర్పు వచ్చిందా, ఏదో విధంగా అయితే వాళ్ళు పరిపాలనకు వచ్చారు. కానీ వచ్చిన రోజు నుంచి కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, ఈరోజు మన పార్టీ వాళ్ళకే చేయండి, అవతల పార్టీ వాళ్ళకి చేయొద్దు అనే విధంగా అంటారు. మా జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పిండంటే, పార్టీలు చూడొద్దు,
మతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, ఏది చూడకుండా, ప్రాంతం చూడకుండా మన సంక్షేమ పథకాలు 60 నెలలు ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్పి జగన్మోహన్ చెప్తే ఈరోజు అన్ని పథకాలు ఇస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి కంటే డబ్బులు ఇస్తామని చెప్పేసి వచ్చి ఈరోజు వాళ్ళ పార్టీలోకి ఇవ్వమని చెప్పుకుంటున్నారు. ప్లస్ ఏ పథకం కూడా ఇవ్వట్లేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుందని ప్రజలు ఈరోజు కన్నీరు మున్నీరై ఏడుస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.